సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. Welcome good guys. Yes, welcome back to the new vlog. Sorry, this was the first vlog. And రేపు స్టార్ట్ చేస్తున్నాం. రేపు 4కి FDFS ఆఫ్ పేరేంటి మన శివశంకర్ వరప్రసాద్ గారు కొడుతున్నాం రేపు అనిల్ రావుపూడి గారితో. అది భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ హిట్ అయిపోయింది సినిమా. సారీ, ఫ్యామిలీ ఆడియన్స్ ఎలాగో లాక్కెళ్ళిపోతారు. వెంకటేష్ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, నయనతార గారు ఉన్నారు, అనిల్ రావుపూడి గారు ఉన్నారు. హిట్టే కదా సినిమా, హిట్టే. కాకపోతే నా భయం ఏంటంటే ఎందుకు అనిల్ రావుపూడి దొరికేస్తాడు అనిపిస్తుంది ఈసారి. వీడేమో దొరకడా అంటున్నాడు. పెట్టుకోండి, రేపు ఏమైందో చూద్దాం. రేపు హిట్ కొడుతున్నాం. పాప్కార్న్ గా చీడిది. పాప ఏమన్నా టాక్ వస్తే అనిల్ రావుపూడి ఇల్లు అడ్రస్ వీడికి తెలుసు. కొల్లా లగ్జరియా, నెంబర్ 7, 4కి. టైం వచ్చేసి చూపియాలా? ఫోన్ తెప్పలేను. 9:30 అవుతుంది గైస్. పడుకొని రేపు లేచి రేపు పొద్దున్న 4కి అంటే 3కి లెగాలి. అంటే 2:30కి వాష్రూమ్ లోకి వెళ్ళాలి. అంటే అరే అరగంట ఏం చేస్తాం, వాష్రూమ్కి వెళ్తాం. వాష్రూమ్ 3:30కి స్టార్ట్ అవుతాం. హియర్ ఇక్కడ నుంచి 30 minutes ఉంది. ఎంత 1 minute 30 seconds వచ్చింది ఆ వీడియో. ఇంకో 2 minutes దాకా. ఓకే. నేను దొరికిపోడు అంటే దొరికేస్తాడు అంటున్నాడు. అసలు దొరికిపోవడానికి ఎక్కడుంది? అసలు దొరికేస్తాడు కాబట్టి దొరికిపోతాడు. ఎక్కడ దొరుకుతాడు గైస్? ఇప్పుడు 8 సినిమాలు తీసాడు, 8 సినిమాల్లోనే దొరకలేదు బొక్క. చిరంజీవి లాస్ట్ సినిమాకి దొరికేసాడు. భోలాశంకర్. సారీ గైస్, I am so feeling pity about Game Changer last Sankranti. Yo, let's go. బాగొట్టేనే చేయలా. లెట్స్ గో. అదే ట్యూన్ ఉందని చెప్పి ఫేమస్ అవుతుంది కదా. Guys, going through this vlog is a vlog. It's morning 3:20 AM. Is going to the movie. నేను రాత్రి చూసాను, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. మళ్ళీ కొట్టేశాడు. అదేంటి? No comments. Let's going. Front seat నాది. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. Yeah, yes guys, yes. Let's see in the theaters. Yo. Second floor, Maitri Cinemas and Box Office. So Maitri. థర్డ్ ఫ్లోర్ అంటే Multiplex. గేమ్ చేంజర్ వైబ్స్ వస్తుంది. ఏం చేద్దామని. Yes, it's a vlog. Game the vlog. Nice. థర్డ్ ఫ్లోర్. Hi చెప్పు. అదిగో రాంబాబు. Yeah. Hi రాంబాబు. I love you. నాకు చాలా కోపం ఎందుకు వచ్చిందో చెప్తున్నా. ఎందుకు వచ్చిందో అడుగు. మాట మీద నిలబడాలి కదా మామూలుగా. మరి కాకపోతే సంక్రాంతికి వస్తున్నానని మన శివశంకర్ ప్రసాద్ గారు ఈరోజు వచ్చేసారు. మీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూసారనుకో నా కొడతారే, నీకు పిల్లలు ఎవరు రే ఎవరు. ఓకే గైస్, ఓకే. అక్కడికి వెళ్ళి కూర్చో. దొరికేస్తాడు ఈరోజు అనిల్ రావుపూడి. హిట్ గైస్, గైస్. క్రాక్స్ కొనుక్కోకండి గైస్. చిన్నపిల్లలు నడిచే సౌండ్స్ వస్తున్నాయి. రా
దాక్కున్నాడు బాగా ఆడాడు. దొరికేస్తాడు ఈరోజు అనిల్ రావుపూడి. బాగా ఆడాడు. దొరికాడా దొరకలేదు. బాగా ఆడాడు. ఫస్ట్ హాఫ్ దొరకలేదు గైస్. యో మరి సెకండ్ హాఫ్ దొరికేస్తా. ఫస్ట్ హాఫ్ దొరకలేదు గైస్. నువ్వు వచ్చింది నాకు కామెడీ, నవ్వాను నేను కామెడీకి. How is it even possible? Yes guys, it was a sure shot. Yes. కొంటావా గైస్? నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కొనుక్కోరు. సో బయటికి వెళ్ళి టిఫిన్ తిందాం. రెండోసారి బ్రేక్ ఇంటర్వెల్లో ఎందుకు? మైత్రి మూవీ మేకర్స్ మార్చుకోవాలి నువ్వు. ఈవేళ తాడో పెడి తేల్చేస్తా. నాకు తడక చూపిస్తా. సెకండ్ హాఫ్ ఎటో హలో హలో శశి, ఏంటి? ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావేంటి? మాస్ కే బాస్ లా ఉన్నావు. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? ఈ రోజు జీవీఆర్ గారి మీద అటాక్ జరిగినట్టు లేకుంటే లేకపోతే మాడిపోదనిలో ఫిలమెంట్. What is this break? Let's do the vintage break. Guys, we completed the film vlog. క్రింజ్ గురించి మాట్లాడారంటే నాకేం క్రింజ్ అనిపించలే. బాగానే ఉంది సినిమా. ఎమోషన్స్ సింగిల్ కన్నా బాగుంది. ఈ రికార్డ్ చేస్తాం కాదు ఈ నక్క బుద్ధి కాదన్నా, అది నన్ను ఎందుకు పెడుతున్నావురా? క్రింజ్ అనిపించిందా లేదా? క్రింజ్ అంటే నువ్వు అంటే క్రింజ్ అని ఆడు సింబాలిక్ గా చెప్తున్నాడు అక్క, నీకు తెలియట్లేదు. ఆఫెన్స్ అంటే నార్మల్ గా అనిల్ రావిపూడిలో ఉన్న క్రింజినెస్ నాకు కావాల్సిందే లేదు. F3 చూడండి. కావాల్సిందే లేదా? అదేంటి అది నాకు చూడబుద్ధి కాదు. అయినా కూర్చోబెట్టాడు ఒక ఇంట్లోనే తీసాడు రా మొత్తం. స్కూల్ ఉంది. ఒరే అది సెకండ్ హాఫ్ అంతా ఒక ఇంట్లో తీసాడు. అలా కూర్చోబెట్టేసాడు అంతే ఇంట్లో. ఇంకా అలా వెంకటేశం కాకపోతే సెకండ్ హాఫ్ ఎక్కల, కానీ బానే ఉంది టోటల్ గా. వెడ్రిక్ చెప్పుకోవాలంటే కాదు బా, అనిల్ రావుపూడి చిరంజీవి వెనకాల దాక్కుని దొరకలేదు. అస్సలు దొరకలేదు గైస్. అంటే నాకు సెకండ్ హాఫ్ ఎక్కల. సెకండ్ హాఫ్ బాగా. నీకు బాగుందా? బాగానే ఉంది. ఫైటింగ్ సీక్వెన్స్, క్లైమాక్స్ అంటే ఫైట్లు అన్ని బాగానే ఉన్నాయి కదా. క్లైమాక్స్ బాగుంది. మహా లేదు ఇంట్లో స్టార్టింగ్ ఫైట్ అన్ని బాగున్నాయి గైస్. అన్ని ఫైట్లు బాగున్నాయి గైస్. అనిల్ రావుపూడి దొరకలేదు ఈసారి కూడా దొరకలేదు. రంగస్థలంలో చరణ్ బాబులో యాక్ట్ చేసాడు వాళ్ళ పాప. ఎలాంటివి చేక్స్ అయ్యి. ఓకే అది గైస్, ఇంకా టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. అరే ఎందుకురా ఎంత లాగుతున్నావు జయదీప్ నువ్వు? ఓకే గైస్, వాచ్ టైం పెరిగితే స్పీడ్గా మానిటైజేషన్ చేసుకోవచ్చు అని కకృతి. ఓకే యో ఓకే గైస్, బాయ్ గుండి గైస్. ప్లీజ్ డూ వాచ్ అనగనగా ఒక రాజు హిందీ.